బతుకమ్మ నవరాత్రుల్లో రెండవ రోజు అటికెల బతుకమ్మ. అటికెల బతుకమ్మ అనేది బతుకమ్మ పండుగలో రెండవ రోజు. ఈ రోజు ప్రధానంగా అటికెలు అంటే ఆవలక్కి లేదా పోహ, బెల్లం, అరటిపండు, కొబ్బరి వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. అటికెల బతుకమ్మ కథ. పూర్వం ఒక చిన్న ఊరిలో వృద్ధ దంపతులు జీవించేవారు. వారికి సంతానం లేదు. భర్తకు వయసు ఎక్కువ కావడంతో పొలాల్లో పనిచేయలేకపోయేవాడు. ఆహారం కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకరోజు ఆ వృద్ధురాలు బతుకమ్మ పండుగ సందర్భంగా తల్లి గౌరీదేవిని ప్రార్థిస్తూ, తల్లి నాకు సంతానం ఇవ్వు, నీవు మా బ్రతుకులు నిలబెట్టు, మేము ఏదైతే మాకు సాధ్యం అవుతుందో అదే నీకు సమర్పిస్తున్నాం, మమ్మల్ని కరుణించు తల్లి అని చెప్పి ఇంట్లో ఉన్న అటికెలు, బెల్లం తీసుకొని బతుకమ్మకు నైవేద్యంగా పెట్టింది. ఆ వృద్ధురాలి భక్తిని చూసి గౌరీదేవి ప్రత్యక్షమై, నీ మనసు శుద్ధి చాలా గొప్పది, నీ కోరిక తీరుతుంది అని ఆశీర్వదించింది. కొంతకాలానికి ఆ వృద్ధ దంపతులకు సంతానం కలిగింది. అటికల బతుకమ్మ అనేది సాదాసీదా ఆహారాన్ని కూడా భక్తితో సమర్పిస్తే దేవి ప్రసన్నమవుతుందని చెప్పే రోజు. ఇది సంతాన ప్రాప్తి, ఆరోగ్యం, కుటుంబం, సుఖశాంతుల కోసం చేసే ప్రార్థన. సాధారణ నైవేద్యమైనా కూడా నిజమైన భక్తి ఉంటే దేవి అంగీకరిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.